ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? మరొక వచనం ధ్యానించుకుందాం. కడుగు కొనుటకు నీవు ఇత్తడితో దానికొక గంగాళమును ఇత్తడి పీటను చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను. నిర్గమాకాండము 30:17-18. ఈ ఇత్తడి గంగాళము ఎందుకు అవసరమో తెలుసా? ఎందుకంటే మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను కడుగు కొనుటకు నీవు ఇత్తడితో దానికొక గంగాళమును ఇత్తడి పీటను చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుము దానిని ఉంచి నీళ్లతో నింపవలెను. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్లను కడుగు కొనవలెను. నిర్గమాకాండం 30:17-19. మరి మన గంగాళం ఏమిటి? ఆ గంగాళము మన మలినములను కడిగే దేవుని వాక్యమే. పేతురు నీవెన్నటికీ నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడిగిన యెడల నాతో నీకు పాలు లేదనెను. యోహాను 13:8. మనము మన తప్పులను ఒప్పుకున్నప్పుడల్లా మనం అపవిత్రులం కాకుండా ఉండుటకు ప్రభువైన యేసుక్రీస్తు మనలను క్షమించి కడుగుతారు. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమేన్.